చాలా మంది కస్టమర్స్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కానీ కాల్ చేసి కానీ ఒకటి అడుగుతున్నారు, ప్లైవుడ్ మంచిదండి, హెచ్డిహెచ్ఎంఆర్ మంచిదా, డబ్ల్యూపీసీ మంచిదా? ఈ మధ్య కొత్తగా లేటెస్ట్ గా యూపీవీసీ అని వచ్చింది, యూపీవీసీ మంచిదా అని అడుగుతున్నారు. నేననే ఒక సొల్యూషన్ చెప్తాను ప్రతి దానికి. ఈ ప్రతి దాంట్లోనూ ఏది కంపేర్ చేసుకున్నా వుడ్ యొక్క న్యాచురల్ గుణం అయితే దేనికి ఉండదు, వుడ్ కు మించిన ఫినిషింగ్ అయితే ఏది ఇవ్వదు. నేను ఒక కస్టమర్ వచ్చారు, ఆయన పేరు వచ్చి విద్యానాథ్. ఆయన ఏమో బోడపల్లి నుంచి వచ్చారు. నన్ను మా వీడియో చూసి వచ్చారంట. ఆయన చాలా కన్ఫ్యూజన్ లో నాకు క్వశ్చన్ వేసారు నన్ను. సార్ ఇలాగ నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను, పక్క నుండి ఫ్లాట్ మెంబర్స్ కూడా ఒక 4 కలిపి మనం యూపీవీసీ చేయించుకుందామండి అని ఒక ఇంటీరియర్ త్రూ మనకి ఎస్టిమేషన్ తీసుకున్నారంట. ఆయన తీసుకుని సరే ఓకే, ఇప్పుడు వుడ్ అయితే చెదలు పడదు కదా, యూపీవీసీ అయితే చెదలు పడదు, ఏమవ్వదు కదా, ఇష్యూలు ఏముండవు కదా అని అందరూ కమిట్ అయ్యారంట. కమిట్ అయితే దాంట్లో స్టార్టింగ్ 4 ఉన్నారు కదా, 4 స్టార్ట్ చేయించినప్పుడు ఏంటంటే వెళ్ళి చూస్తే ఆ చేయించుకున్న వాళ్ళు అన్నారంట, అరే ఎందుకు చేయించుకున్నారా బాబు, అస్సలు దరిద్రంగా ఉంది, బాగాలేదు. ఎందుకు సార్ ఏమైందంటే ఏ డోర్ గుంజినప్పటికైనా డోర్ ఊడిపోతుంది అంటండి. ఆ స్క్రూ అయితే స్క్రూ ఉండదు, ఎందుకంటే లోపల ఖాళీగా ఉంటది మొత్తం, అది హోలో బ్లాక్ కదా, హోలో బ్లాక్ కింద ఉంటది. దాన్ని స్క్రూ వేసినా అది గమ్ముని లూజ్ అయిందంటే ఇంకా ఏమి చేయడానికి ఉండదు. మరి వేరే చోట వేసినా సేమ్ ఇష్యూ వస్తుంది. అది ఇంకా నాకు అనిపించింది సార్, అది ఇంకా జీవితంలో చేయించుకోకూడదు అలాంటిది, వుడ్కి అని నైట్ అంతా సెర్చ్ చేయడానికి. నైట్ అంతా సెర్చ్ చేస్తుంటే ఏంటి వుడ్కి ఆల్టర్నేట్ ఏమైనా చేద్దామా వద్దంటే వుడ్కి మించింది ఏది లేదని తెలుసుకున్నాడు. తెలుసుకుని మన వీడియో వచ్చి ఒక క్లారిటీ వచ్చేసిందంట. ఆయన ఫోన్ చేసిండు, ఆయన ఫోన్ చేస్తే మాట్లాడినా, నా లొకేషన్ పెట్టినా వచ్చిండు మన షాప్ దగ్గరికి. వచ్చాక నాతో మాట్లాడారు, సార్ ఇలాగా మీ వీడియో చూసాక నాకు ఒక క్లారిటీ వచ్చింది, యాక్చువల్గా ఏంటంటే నేను యూపీవీసీకి వెళ్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే మీ వీడియో చూసి ఒక క్లారిటీ వచ్చింది సార్, నాకు బెస్ట్ ప్లైవుడ్ మీరు సజెస్ట్ చేయండి అని చెప్పారు. చెప్తే నేను అన్నాను, మంచి మీ బడ్జెట్ లో నేను బెస్ట్ ప్లైవుడ్ సజెస్ట్ చేస్తాను, ఒక నమ్మకంగా వెళ్ళండి అని చెప్పి మొత్తం అన్ని క్లారిటీగా ఒక ఎస్టిమేషన్ ఇచ్చాం. ఆయన ఓకే అయింది. ఆయనకి నిన్ననే ఆయన కళ్ళ ముందే మనం లోడ్ చేసి పంపించాం. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను ఎందుకు చెప్పానండి స్టోరీ అంతాను, చాలా మంది ఏంటంటే వుడ్కి ఆల్టర్నేటివ్ వేరేది చేసుకుందాం, ఇలాగా డబ్ల్యూపీసీకి వెళ్దాం, హెచ్డిహెచ్ఎంఆర్కి వెళ్దాం, లేకపోతే కొత్తగా యూపీవీసీ అని వచ్చినాయి అట్లకి వెళ్దాం అనుకోండి. యూపీవీసీ అన్ని రేకుల షెడ్ లా ఉంటదండి నా ఒపీనియన్. సరే హెచ్డిహెచ్ఎంఆర్ ఉంది, హెచ్డిహెచ్ఎంఆర్ చూడడానికి చాలా బాగుంటది, అపీరెన్స్ బాగుంటది, అన్ని బాగుంటాయి, అక్రిలిక్ వేసిన ఏం వేసిన నెంబర్ 1 ఎక్సలెంట్. దీన్ని సిఎన్సీ కటింగ్ లో కూడా సూపర్ ఉంటది. కానీ ఏంటంటే దీంట్లో కూడా వుడ్ పౌడర్, దీన్ని న్యాచురల్ గుణం ఏంటంటే వుడ్ పౌడర్, ఇంకా వుడ్ పౌడర్ కెమికల్స్ తో తయారు చేస్తారు. దాని అలాంటప్పుడు మీకు స్క్రూ వేసిన హోల్డింగ్ ఏముంటది, దానికి ఉండదు. ఏది కొన్నాళ్ళు ఫస్ట్ లో బాగానే పట్టేది, 2-3 సంవత్సరాలకి ఏమో దీన్ని డోర్ తీసేటప్పటికి లూజ్ అవుతాయి. లూజ్ చేస్తే టైట్ చేస్తే మళ్ళీ లూజ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే వుడ్కి మించింది అయితే లేదు. ఫర్ సపోజ్ వుడ్ అవ్వదా అనొచ్చు, అవ్వదు. ఎందుకంటే వుడ్ ఏంటంటే లేయర్ బై లేయర్ ఉంటుంది అనమాట. లేయర్ బై లేయర్ ఉన్నప్పుడు అంటే నువ్వు స్క్రూ హోల్డ్ చేస్తావు, అది లూజ్ అయినా వేరే లేయర్ పట్టుకుంటది అనమాట. దానివల్ల ఏంటంటే వుడ్ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట స్క్రూ హోల్డింగ్ కి. తర్వాత డబ్ల్యూపీసీ అంటే ఇది కూడా వుడెన్ పాలిమర్ కాంపోజిట్, ఇది కూడా ఫోమ్ లా ఉంటది. దాన్ని హై డెన్సిటీలో ప్రెస్ చేస్తారు, ఎంత ప్రెస్ చేసినా ఎంత హై డెన్సిటీ ఉన్నా దాని న్యాచురల్ గుణం ఫోమ్ మనకి ధర్మాకోల్ టైప్. దాన్ని హై డెన్సిటీలో ప్రెస్ చేస్తే సాలిడ్ మెటీరియల్ అవుతుంది. అయినా దాని న్యాచురల్ గుణం ఏంటి, అదే. దానివల్ల ఏంటి స్క్రూ వేసినా కొన్నాళ్ళకి లూజ్ అయిపోద్ది అనమాట. దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే మన హోమ్ ఇంటీరియర్ చేయించుకోవాలంటే కంపల్సరీ వుడ్తోనే. కానీ ఏంటంటే వుడ్ లో చాలా రకాలు ఉన్నాయి. మనం మంచి అవగాహన లేకుండా ఏదో వుడ్ పెట్టేసుకుందామంటే లేదు. బయట విచ్చలవిడియ బ్రాండ్స్, ఎవరు బ్రాండ్ వాళ్ళు వేసుకుంటారు, ఎవరు స్టాంపింగ్ వాళ్ళు వేసుకుంటారు, ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. కానీ ఏంటంటే ఒక అవగాహనతోటి మనం ఆలోచించుకుని ఇన్ని లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఒక్క 10 నిమిషాలు ఆలోచించుకుని మంచి వుడ్ తోటి మన క్లారిటీగా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్రాండ్ ఏంటి, ఏ కెమికల్ యూజ్ చేశారు ఏంటి అని ఒక అవగాహన తెచ్చుకొని మనం యూజ్ చేయడం వల్ల మనకి మంచి వుడ్ దొరుకుతుంది, మంచి లైఫ్ టైం వుడ్ దొరుకుతుంది. మనం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, మంచి వుడ్ తోటి మనం ఇంటీరియర్ చేసుకుంటే పీస్ వస్తుంది. ఇంటీరియర్ నుంచి చేయించుకుంటామంటే మంచిగా నీట్ గా ఉంటుంది. ఆ క్లైమేటిక్ అంతా మనం ఉండే చోట మంచిగా నీట్ గా ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇలాగ మంచి వుడ్ తో చేయించుకుంటే లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది, మనకు కూడా మనం పెట్టిన డబ్బుకి న్యాయం జరుగుతుంది అనమాట. ఇదండి నేను చెప్పేది. మీకు అర్థమయ్యేలాగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మా కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, మా స్టోర్ విజిట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను క్లారిటీ ఇచ్చేస్తాను, మంచి మెటీరియల్ సప్లై ఇస్తాను. నమస్కారం అండి, థ్యాంక్ యూ. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. మన తెలుగు వాళ్ళు మనకి సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.